హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీక్రిష్ రెసిపీస్. ఈరోజు నేను బీరకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ పప్పు కోసం ముందుగా అయితే ఒక బీరకాయ తీసుకొని పీల్ ఆఫ్ చేసి దాన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే 3 టమోటాలు 13 చిల్లీలు తీసుకున్నాను. తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో నేను 2 గ్లాసుల కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ముందుగా చూపించిన పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఇంకా ముందుగా కట్ చేసుకున్న బీరకాయలు దీంట్లో వేసుకున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే ముందుగా మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. అంటే మొత్తం 6 గ్లాసులు వాటర్ పోసుకున్నాను నేను. అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. గ్యాస్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలండి. ఇలా ఓపెన్ చేసి చూసిన తర్వాత బాగా మెత్తగా ఉడుకుంటుంది కందిపప్పు. తర్వాత మనం ఒక గుత్తి తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. మెత్తగా అయ్యేంత వరకు స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వచ్చిన తర్వాత నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నానండి. మీరైతే మీకు తగినంత ఉప్పు వేసుకోండి. తిరగబాత కోసం మనం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. నేనైతే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి, తర్వాత 2 ఎండుమిర్చీలు వేసుకోవాలి. తర్వాత బాగా వేయించిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా రెడ్డిష్ కలర్లో వచ్చిన తర్వాత ఆ ఫ్రైని అంతా తీసుకొని ముందుగా మనం చేసుకున్న పప్పులో ఆ తిరగబాత అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 7 to 8 మినిట్స్ అలాగే గ్యాస్ మీద ఉంచాలి. ఉంచిన తర్వాత మనకి ఇలా బబుల్స్లా ఫామ్ అవుద్ది. అంటే బీరకాయ పప్పు తయారైపోయినట్టే. మీరు కూడా ట్రై చేసి బీరకాయ పప్పు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహీక్రిష్ రెసిపీ.